హలో అండి. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ మొన్న జరిగింది. చాలా 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 కఠినంగా వచ్చింది. చూసాను ఆ పేపర్ని, జనరల్ స్టడీస్ పేపర్. సో ఇక్కడ ద థింగ్ ఈజ్, అంటే యూపీఎస్సీ సివిల్స్ ఒక 3 అటెంప్ట్స్ టు 4 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు కొంచెం ఒక రకమైన షిఫ్ట్ ఓవర్ ప్రాసెస్లో ఉంటారు. సో దే మైట్ బీ లుకింగ్ ఫర్ రైటింగ్ గ్రూప్ 2, ఏపీఎస్సీ గ్రూప్ 2 రాద్దామన్న ఒక ఆలోచనలో ఉంటారు న్యాచురల్గా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో స్పెసిఫిక్గా. దీనికి నేను చేయడానికి కారణం ఏంటంటే, ఐఎమ్ 1980 బార్న్. నేను సివిల్స్ రాశాను, మొత్తం ఆల్ అటెంప్ట్స్ ఇచ్చాను. యూపీఎస్సీ ఫెయిల్. తర్వాత కొద్దీ కొంచెం దొరుకుతుంది కదా యూపీఎస్సీ అన్నది. సో గ్రూప్ 1 కూడా ఒక 3 టైమ్స్ మెయిన్స్ రాశాను, ఫెయిల్. సో ఫైనల్గా 2019 నోటిఫికేషన్లో ఐ గాట్ స్టేట్ వైడ్ 44th ర్యాంక్ అండ్ ఐ సెటిల్డ్ యాజ్ గ్రూప్ 2 ఆఫీసర్. సో ఇక్కడ నాకు ఏంటంటే, ఇంకా లైఫ్లో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత గ్రూప్ 2కి వచ్చా. సరే, కొంచెం ఫ్యామిలీ, బీయింగ్ ఏ సింగిల్ సన్, దాంతో నాకు కొంచెం ఇల్లుని ఫుడ్ ఉంది, దాంతో ఐ కెన్ సస్టైన్ దట్ మచ్ లాంగ్. బట్ 2019 నోటిఫికేషన్ కానీ సక్సీడ్ అవ్వకపోయి ఉంటే మాత్రం నా లైఫ్ ఎటెళ్ళేదో కూడా అర్థమయ్యేది కాదు. బట్ లక్కీలీ అవుట్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఐ సెక్యూర్డ్ స్టేట్ వైడ్ 44th ర్యాంక్ ఇన్ 2019 నోటిఫికేషన్. సరే, అది నా స్టోరీ. ఐ టుక్ ఆల్ మై ఛాన్సెస్ ఇన్ మై లైఫ్ అండ్ దట్స్ నాట్ కరెక్ట్ అని తర్వాత అర్థమైంది. ఎందుకంటే నా రూమ్మేట్స్, నాతో పాటు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 2004 నుంచి 2010 మధ్యలోనే 2007-8 2 నోటిఫికేషన్స్ పడినాయి గ్రూప్ 2. వాళ్ళు అప్పటికే ఒక 3 అటెంప్ట్స్ ఇచ్చున్నారు. 2007లో గ్రూప్ 2 రాగానే ఒక 2 పర్సన్స్ దే గాట్ జాబ్స్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ లాగా. దే గాట్ సెటిల్డ్ ఇన్ 2007 ఇట్ సెల్ఫ్. ఇంకా నా రూమ్మేట్కి అయితే 2007లో వచ్చిన పోస్టు నాకు 2021లో తెచ్చుకున్నాను అనమాట. అంటే ఒక ఏదో సాధించేద్దాం, యూపీఎస్సీ కలెక్ట్ అది ఉంటుంది న్యాచురల్గా, ఒకేసారి కొడితే కుంభస్థలం కొట్టేద్దాం. బట్ అందరికీ అన్నీ అవ్వవు లైఫ్లో. సో సమ్హౌ సమ్ 2 people వెంట అవే. ఇంకా అలా 2011లో కూడా 2 ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు గ్రూప్ 2 రాసుకుని. సో అలాంటి పరిస్థితులు జనరల్గా ఉంటాయి మనకి. సో ఒకవేళ మీరు కానీ ఈ ఒక బ్రేక్ తీసుకుని, యూపీఎస్సీ బ్రేక్ తీసుకుని ఏపీఎస్సీ గ్రూప్ 2 రాద్దాం అన్న డెసిషన్ కానీ తీసుకుంటే, అంటే మనం జనరల్గా యూపీఎస్సీనా నాకు స్టార్టింగ్లోనే యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 అని చెప్పి డెసిషన్ తీసుకునేటప్పుడు ఎంట్రీ లెవెల్లో జనరల్గా మనం ఏం చూస్తామంటే, యూపీఎస్సీ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అండ్ డైరెక్ట్గా మనం హయ్యర్ పొజిషన్కి రీచ్ అయిపోవచ్చు అన్న ఒక ఆశతో ఎంటర్ అవుతాం. బట్ వెరీ మినిమల్, యూ ఆల్ నో, సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విల్ ఎంటర్ ఇంటూ అప్లికేషన్ పెట్టే ల్యాక్స్ పెడతారు ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ విల్ బి అరౌండ్ 1000, less than 1000 లైక్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ అదనమాట, ఎవ్రీ ఇయర్ జరుగుతుందని ఒకటి, ఒకేసారి హయ్యర్ పొజిషన్స్ రీచ్ అవుదాం అన్న ఒక ఆశతో ఎంటర్ అవుతాం. సరే, మొత్తానికి గ్రూప్ 2 అనేది చిన్న స్థాయి కాబట్టి ఆ టైంలో మనకు అది కనబడదు. బట్ when 3 years 4 years crossed over and we couldn't clear prelims or we couldn't clear mains, some point ఏజ్ ఒకటి అయిపోతూ ఉంటుంది, 27, 28, 29, 30. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ లుక్ ఫర్ సమ్ అదర్ రెవెన్యూ లైక్ గ్రూప్ 2. సరే, ఇప్పుడైతే రెడీగా గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15th వస్తుందని కన్ఫర్మ్. సో సెప్టెంబర్ 15th వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ హై టైం. ఈ జూన్ మంత్లో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెసిషన్ తీసుకుని స్ట్రిక్ట్లీ గ్రూప్ 2 కానీ కూర్చోవాలని డెసిషన్ తీసుకుంటే యూ కెన్ ట్రై ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2. ఈ డిఫరెన్సెస్ చూసే ముందు ఒక్కటి మాత్రం బాగా అర్థం చేసుకోండి అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నంతసేపు మీరు గుర్తుంచుకోండి. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏపీఎస్సీ గ్రూప్ 2. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏపీఎస్సీ గ్రూప్ 2. నేను 2 రాసిన వాడిగా చెప్తున్నా. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏపీఎస్సీ గ్రూప్ 2. ఇట్ ఈస్ సిమిలర్ టు గ్రూప్ 1. ఓకే, యూపీఎస్సీ సిమిలర్ టు గ్రూప్ 1, బట్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ఆర్ నాట్ ఈక్వల్ టు గ్రూప్ 2. ఈ ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా గ్రూప్ 2 ప్రిపేర్ అన్నంతసేపు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి మిత్ తోటి ఉంటుంది, ఆ మిత్లోంచి కూడా మీరు బయటకు వచ్చి గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి. ద థింగ్ ఈజ్, మిత్ ఏంటంటే, యూపీఎస్సీ చదివితే గ్రూప్ 2 అనేది ఒక కేక్ వాక్ అని అనుకుంటారు బయట. కేక్ వాక్ కాదు కదా, ఇట్స్ ఏ హార్డ్ రాక్ వాక్. కాళ్ళన్నీ పుండ్లు పడతాయి గ్రూప్ 2లో. ఓకే, ఇట్స్ ఏ రాక్ వాక్, నాట్ కేక్ వాక్. మీరు యూపీఎస్సీకి ఎంత కష్టపడుతున్నారో ద సేమ్ అమౌంట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ గ్రూప్ 2 ఆల్సో. అప్పుడే గ్రూప్ 2లో మీకు సక్సెస్ వస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ కేక్ వాక్. ఎందుకంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి గ్రూప్ 2లో. అందుకని మీరు ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూ టేక్ ఏ డెసిషన్ దట్ యు ఆర్ రైటింగ్ గ్రూప్ 2. నౌ కమింగ్ టు సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఇది నిన్నే ఆల్రెడీ గ్రూప్ 2 స్టూడెంట్స్కి నేను ఒక ప్లాన్ కింద తయారు చేశాను. ఈ ప్లాన్ మీకు ఇంకా చాలా ఎక్కువ అవసరం. ఇమీడియట్గా ఈ స్ట్రాటజీ అండ్ ప్లాన్ మీరు జూన్ 1st or 2nd or 3rd నుంచి ఇంప్లిమెంట్ చేస్తేనే యూ విల్
హ్యావ్ ఎ స్లైట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ గ్రూప్ 2. ఎందుకంటే గ్రూప్ 2 అనేది కూడా ఒక 4 లక్షల మంది అప్లై చేస్తారు, ఉన్న పోస్టులు 750. సో మీకు కావాల్సిన సిమిలారిటీస్ డిఫరెన్సెస్ చెప్తున్నా ఇక్కడ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ వినండి అండ్ ట్రై టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మనకి ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రిలిమినరీలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ చదువుంటారు మీరు, అలాగే ఇండియన్ జాగ్రఫీ చదువుంటారు, మీరు ఏపీ జాగ్రఫీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ సమ్ డిసడ్వాంటేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీ జాగ్రఫీ. సరే, ఇండియన్ సొసైటీ అందరికీ కొత్త, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ యూపీఎస్సీ పీపుల్ టు రీడ్, ఎందుకంటే పాలిటీ చదువుంటారు అండ్ సోషల్ ఇష్యూస్ చదువుంటారు, ఎథికల్ ఇష్యూస్ చదువుంటారు, కాబట్టి ఇండియన్ సొసైటీ ఈజ్ ఆల్సో గుడ్. మెంటల్ ఎబిలిటీ న్యాచురల్గా మీకు వచ్చే ఉంటుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ అంటారా, యూ హ్యావ్ టు యాడ్ ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, మిగతా అన్ని సేమ్. సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ అలా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ ప్రిలిమినరీ వరకు యూ విల్ బీ కంఫర్టబుల్గా గెట్ ఇన్ అవుతారు, నో ఇష్యూస్. మీకు మేజర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ మెయిన్స్లో వచ్చేస్తుంది. డోంట్ థింక్ దట్ యువర్ ప్రిలిమినరీ ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్స్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రూప్ 2. నో, నాట్ ఎట్ ఆల్ సేమ్. ఫస్ట్ మీకు దబ్బడిపోయేది ఎక్కడంటే ఏపీ హిస్టరీ దగ్గర అనమాట. ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్స్ అడుగుతాడు, లిటరలీ యూ హ్యావ్ టు రీడ్ ఎ లాట్. సో దిస్ ఈజ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఫర్ యూ, ఏపీ హిస్టరీ. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, అది ఒకటి. సెకండ్ది, ఇండియన్ పాలిటీ యూ థింక్ యూ రీడ్ లక్ష్మీకాంత్ అండ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ పాలిటీ, బట్ డెఫినెట్లీ యూ విల్ నాట్ బీ గుడ్ ఎట్ పాలిటీ విత్ రిగార్డ్ టు గ్రూప్ 2 ఎగ్జామ్, డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఇండియన్ పాలిటీలో మీకు 75 క్వశ్చన్స్ అడుగుతాడు, వేరేజ్ యూపీఎస్సీలో యూ ఎక్స్పెక్ట్ ఓన్లీ 15 క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్కి చదవడానికి మీరు చాలా ఎగరగొట్టేస్తారు న్యాచురల్గా, అంటే ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ చదువుతారు, లేకపోతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పాలిటిక్స్ చదువుతూ ఉంటారు, అంతేగాని రియల్ పాలిటీ సబ్జెక్ట్ని మొత్తం డీల్ చేయరు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు లక్ష్మీకాంత్నే బేస్ చేసుకుని చదువుతారు, కానీ యూ డోంట్ రీడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఆర్టికల్ ఫార్మాట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని, బేర్ యాక్ట్ని కానీ డైరెక్ట్ లేకపోతే డీడీ బస్సుని కానీ మీరు జనరల్గా తీరు. యూ జనరలీ డిపెండ్ ఆన్ లక్ష్మీకాంత్ ఫర్ దిస్ 15 క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ పాలిటీ. దట్స్ ఇనఫ్. 15 క్వశ్చన్స్ రాలేదనే మన బాధ. యూ ఎక్స్పెక్ట్ 15 వేర్ యూ గాట్ ఓన్లీ సమ్ 6 to 7 అండ్ దేర్ వర్ నో క్వశ్చన్స్ ఫ్రమ్ లక్ష్మీకాంత్ అనేది మీ జనరల్ కంటెన్షన్. బట్ ఇక్కడ ఏపీ ఇండియన్ పాలిటీకి వచ్చేసరికి ఏపీఎస్సీలో యూ విల్ బి ఆస్క్డ్ 75 క్వశ్చన్స్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 1 to he will go deep into the subject with regard to group 2. So ikkada this is also a disadvantage. You think generally you think that you are a master of Indian polity with respect to UPSC, but when it comes to APPSC you are not at all a master. అదొక నిజాన్ని గ్రహించండి. సెకండ్, థర్డ్, ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఓకే, యూ ఆర్ కంఫర్టబుల్, యూ నో ద కాన్సెప్ట్స్, నో ప్రాబ్లమ్. యూ విల్ బి రీడింగ్ కరెంట్ అఫైర్స్ ఇన్ కంఫర్టబుల్ వే, నో ప్రాబ్లమ్. బట్ ఇక్కడ ఒకటే చేంజ్ ఏంటంటే ఇక్కడ కూడా ఇండియన్ ఎకానమీలో యూపీఎస్సీలో మోర్ కరెంట్ ఈవెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఏపీఎస్సీలో యూ విల్ బి ఆస్క్డ్ 45 క్వశ్చన్స్ విత్ స్ట్రాంగ్ బేసిక్ నాలెడ్జ్. అంటే లిటరలీ బేసిక్స్ అంటే బేసిక్సే, ఇంకా అన్ని డెఫినేషన్లు, వాటి ఇంప్లిమెంట్, వాటి అప్లికేషన్లు, బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అడుగుతారు 45 క్వశ్చన్స్లో అలాంగ్ విత్ కరెంట్. ఐ డోంట్ థింక్ దట్ కరెంట్ లేకుండా ఓన్లీ బేసిక్స్ అడుగుతారు నేను అనట్లే. 45 క్వశ్చన్స్ ఎగ్జామ్నర్ ఇవ్వాలి కాబట్టి యూ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ బేసిక్స్ యాజ్ వెల్ యాజ్ లిటిల్ బిట్ ఆఫ్ కరెంట్ ఇవ్వాలి. అంటే 30-15 అనుకోండి, 30+15 అట్లా ఉంటుంది ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ మీరు యూ హ్యావ్ టు గో ఫర్ ద బేసిక్ నాలెడ్జ్. ఇంకా ఏపీ ఎకానమీ అగైన్ లైక్ ఏపీ హిస్టరీ, ఇట్స్ ఎ న్యూ థింగ్. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ ఆర్ న్యూ థింగ్స్ టు యూ. అగైన్ యూ విల్ బీ కంఫర్టబుల్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. బట్ మైండ్ ఇట్, ఇక్కడ కూడా మీకు 75 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మీరు బేసిక్స్కి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ బేసిక్స్ మోర్. అంటే ఒక 50 క్వశ్చన్స్ బేసిక్స్ వస్తే 25 క్వశ్చన్స్ కరెంట్ అనుకోండి. సో అలాగా మీరు కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్ ఉంటారు అవుట్ ఆఫ్ దట్ 4 year ప్రిపరేషన్ ఆర్ 3 year ప్రిపరేషన్ ఇన్ యూపీఎస్సీ. ద సేమ్ టైమ్ యూ ఆర్ జీరో ఎట్ సమ్ పాయింట్స్, యూ ఆర్ లిటరలీ జీరో ఎట్ సమ్ పాయింట్స్. సో అందుకని ఇట్స్ నాట్ ఏ కేక్ వర్క్. సో నేను మీకు ఇచ్చిన స్ట్రాటజీ అండ్ ప్లాన్ ఇది జనరల్గా నేను అందరికీ ఇచ్చే ప్లానే, మీకు ఇంకా మోర్ రెలవెంట్ ప్లాన్. వాట్ ఐ సే, మీరు సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తుంది. యూ జస్ట్ బిలీవ్ మీ దట్ యూ విల్ రైట్ మెయిన్ ప్రిలిమినరీ ఇన్ నవంబర్. ప్రీవియస్ ఇయర్స్లో ఏం జరిగింది అనేది ఎంటైర్లీ డిఫరెంట్. దెర్ ఇస్ నో జాబ్ క్యాలెండర్ ఇన్ ఎస్టర్ ఇయర్స్. యూ హ్యావ్ ఏ జాబ్ క్యాలెండర్ దిస్ ఇయర్ అండ్ యూ విల్ బి గివెన్ ఎ జాబ్ క్యాలెండర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఉగాది ఆల్సో. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిగార్డింగ్ విత్ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ మెనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దెర్ విల్ బి నెసెసిటీ అరైజింగ్ ఫ్రమ్ 25 to 29, ఫర్ దట్ మ్యాటర్ 25 to 30. హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ బి రిటైరింగ్ ఇన్ దిస్ 5 years. ఒక జనరేషన్ చేంజ్ జరుగుతుంది ఇక్కడ. రీజన్ ఈస్ 95లో ఒక గ్రూప్ 2 జరిగింది, 99లో గ్రూప్ 2 జరిగింది, తర్వాత 2004లో గ్రూప్ 2 జరిగింది. ఓకే, సో ఈ 95-99 బ్యాచ్ వాళ్ళు అందరూ కూడా ఈ 5 yearsలో రిటైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆల్ డిపార్ట్మెంట్స్. సో అందుకని మీకు జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టులు రావడానికి అవకాశాలు ఎన్ననే చెప్పలేం, కానీ దెర్ విల్ బి సమ్ పోస్ట్ అరైజింగ్ ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ కంపల్షన్. అంటే మీకు అక్కడ ఒక డిప్యూటీ తహసీల్దార్లు ఉంటేనే మీకు వర్క్ నడుస్తూ ఉంటుంది. వెన్ ద డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ వాజ్ వేకెంట్, వర్క్ విల్ నాట్ గో స్మూత్లీ. సో అందుకని గవర్నమెంట్ విల్ బి కంపల్డ్. ఆ సిచ్యువేషన్ బట్టి న్యాచురల్గా కింద నుంచి డిమాండ్ రైజ్ అవుతుంది అనమాట. వర్కర్స్ ఎంప్లాయీస్ లేరు అని ఒక డిమాండ్ రైజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా యూ విల్ బి నోటిఫికేషన్స్ ఆర్ బౌండ్ టు కమ్. సరే, నెక్స్ట్ ఇయర్ సంగతి నెక్స్ట్ ఇయర్ వదిలేండి, వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఇయర్. నేను ఎంత ఎందుకు చెప్తానంటే యూ జస్ట్ ఫిక్స్ దిస్ ప్లాన్. ఇంకేం డౌట్ లేదు, ఇంకా మీరు జస్ట్ ఈ డేట్స్లో ఇంచుమించుగా మీకు అటు ఇటుగా రాసేస్తారు, అవుతాయి కూడా, ఎందుకంటే దెర్ వాజ్ నో అదర్ కాన్సెప్ట్స్. సో అందుకని యూ జస్ట్ బిలీవ్ దీస్ డేట్స్. September 15th నోటిఫికేషన్ వస్తుంది. బై నవంబర్ ఎండింగ్ ఆర్ సమ్వేర్ యూ విల్ రైట్ ప్రిలిమినరీ. ఇన్ January or February యూ విల్ బి రైటింగ్ మెయిన్స్. సో మీరు జూన్లో యూ కంప్లీట్ ఏపీ హిస్టరీ,
జూలైలో యూ కంప్లీట్ ఇండియన్ పాలిటీ. మీకు ఈ రెండు కూడా చాలా అవసరం మెయిన్స్లో. మిగతావి మీరు యూ కెన్ డీల్ దెమ్ లేటర్. సరే, ఇండియన్ హిస్టరీ యూ ఆర్ గుడ్. ఇఫ్ యూ ఆర్ టూ గుడ్, నెగ్లెక్ట్ ఇట్. వేరే కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఏపీ హిస్టరీ. అలాగే జూలైలో కూడా యూ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండియన్ పాలిటీ బికాజ్ ఇట్ నీడ్స్ 1 month టైమ్ టు కంప్లీట్. ఎందుకంటే ఇఫ్ ఐ షో మై కోర్సెస్ లైక్ ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉంది. వన్ మోర్ థింగ్, ఏపీ హిస్టరీ మీరు డోంట్ ట్రై టు సర్చ్ ఫర్ ఇంగ్లీష్ బుక్స్. ఏపీ హిస్టరీ రిగార్డింగ్ విత్ ఏపీ హిస్టరీ ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. రిగార్డింగ్ విత్ ఏపీ హిస్టరీ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ వన్ థింగ్. ఇది చూడండి, ఇది ఒకసారి చూడండి ఏపీ హిస్టరీకి సంబంధించి. ఏపీ హిస్టరీ తెలుగు బుక్స్లో మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మార్క్స్ రావాలంటే తెలుగులోనే ప్రధానంగా చదవాలి. నేను ఒక ఇంగ్లీష్ మీడియం, ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు కాదు కదా, 2019 వరకు కూడా నేను ఇంగ్లీష్లోనే చదివా. బట్ ట్రస్ట్ మీ, వీ గెట్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ తెలుగు బుక్స్. అవేంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు, తెలుగు అకాడమీ, పి రఘునాథరావు, ఇంకా అలాగా కొన్ని తెలుగులోనే ఎక్కువ ప్రధానంగా మనకి మెటీరియల్ ఉంటుంది. అందులోంచే క్వశ్చన్స్ పిక్ చేసి ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ 6 yearsలో, 6 notifications. సో అందుకని ట్రస్ట్ మీ, యూ హ్యావ్ టు బేస్ ఆన్ తెలుగు టెక్స్ట్ బుక్స్ రాదర్ దాన్ ఇంగ్లీష్. సో ఇక్కడ నా కోర్సులో మీరు చాలా కీన్గా గమనిస్తే సిలబస్ ప్రకారం నేను అన్నీ చెప్పడం జరిగింది. ఆల్ చాప్టర్స్, శాతవాహన చెప్పాను, ఇక్ష్వాకులు చెప్పాను, బృహత్పలాయనులు, సాలంకాయనులు, ఆనందగోత్రులు, విష్ణుకుండలు, పల్లవులు, తూర్చాలికులు, ఆంధ్రాచోళులు. దిస్ ఇస్ ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్కి వెళ్తే మనకి కాకతీయులు, రెడ్ రాజులు, విజయనగర యుగం, గోల్కొండ. సీ ద నెంబర్ ఆఫ్ వీడియోస్. వీ హ్యావ్ టు రీడ్ ఇన్ డెప్త్ డీటెయిల్ ఆఫ్ విజయనగరం. ఇప్పుడు విజయనగరానికి వెళ్తే సంగమ వంశంలో ఉన్న రాజులందరూ గురించి చదవాలి, తర్వాత సాడు వంశం, తర్వాత తుళు వంశం, తర్వాత అరవిడ్ డైనాసిటీ, తర్వాత విజయనగర పాలిటీ గురించి చూడండి ఎన్ని ఉన్నాయి. ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితులు, న్యాయ నిర్వహణ, రక్షక భటుల విధానం, మత సాంఘిక పరిస్థితులు, విద్యలు, భాషలు, అలాగే చివరిలో ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్. సో ఈ విధంగా ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఫర్ యూ విచ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ వన్ సాలిడ్ సోర్స్. దానికి తోడు నేను ఏపీ హిస్టరీ బిట్ బ్యాంక్ అని చెప్పి నియర్లీ ఒక 1500 PYQs. దీస్ ఆర్ ఆల్ PYQs. బిట్ బ్యాంక్ అంటే డస్ నాట్ లైక్ సమ్ అదర్ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ కాదు ఇది. దీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఆంధ్రదేశ పూర్వ చరిత్ర 1 to 30 క్వశ్చన్స్ అంటే ఇవన్నీ PYQs అపియర్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years. శాతవాహనుల మీద 85 క్వశ్చన్స్. అలాగా మొత్తం సిలబస్ అంతా కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో ఒక బిట్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్లు కూడా పెట్టాను. దీస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇది ఒక ఇంగ్లీష్ బుక్ ఇది. అందులో ఆ బుక్లో చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి చాలా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. కానీ ఇందులో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ నేను 2008 నోటిఫికేషన్లో చూస్తే ఈ టెక్స్ట్ బుక్లోంచి అవుట్ ఆఫ్ 75 నియర్లీ 45 క్వశ్చన్స్ డైరెక్ట్గా కట్ కాపీ పేస్ట్ చేశాడు. ఈ పర్టికులర్ బుక్లో ఉన్న ఈ పర్టికులర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్స్ 45 పిక్ చేశాడు డైరెక్ట్లీ కట్ కాపీ పేస్ట్. మీరు 2008 క్వశ్చన్ పేపర్ చూసి ఈ పర్టికులర్ క్వశ్చన్ చూస్తే యూ విల్ ఫైండ్ దమ్. కట్ కాపీ పేస్ట్ అంటే ఇంక్లూడింగ్ ఆప్షన్స్. సో అంత స్ట్రాంగ్ బుక్ అనమాట ఇది. యాక్చువల్లీ గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ని, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఈ బుక్ని ఫాలో అవ్వాలి. PYQ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో అంత ఉండదు, అంటే మెయిన్స్ లాగా ఉంటుంది అనమాట. మెయిన్స్ రాయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. నాట్ ఫర్ దిస్ మన ప్రిలిమినరీకి. ఒక్క నిమిషం, ఛార్జింగ్ అయిపోతుంది, పెడుతున్నా. సో ఆ విధంగా ఆంధ్ర హిస్టరీ అనేది మీకు యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో అందుకని ఈ టైంలో మీరు నలుగురు దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం చదవాలా, ఈ పుస్తకం చదవాలా అని చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. యూ జస్ట్ డిపెండ్ ఆన్ మై కోర్స్ కంప్లీట్లీ బికాజ్ ఇట్స్ రెడీ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు ఎదురుగా కనబడుతున్నాయి కదా క్వశ్చన్లు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం, నేను ఇచ్చిందంతా వీడియోస్ రూపంలో వినడం, PDF రూపంలో జిరాక్స్ తీయించుకుని చదివేయడం, కుమ్మేయడం, అంతే. ఇంకా డన్. ఏపీ హిస్టరీ ఇస్ డన్. ఓకే. అలాగే నెక్స్ట్ ఇఫ్ వీ గో టు పాలిటీ. మీరేమనుకుంటారు, లక్ష్మీకాంత్ చదివేస్తే పాలిటీలో మంచి సబ్జెక్ట్ వస్తుంది అని అనుకుంటారు. బట్ పాలిటీ ఈజ్ నాట్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్ లైక్ అదర్ సబ్జెక్ట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. లక్ష్మీకాంత్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ యూ డోంట్ బిలీవ్ దట్ నేను నా కోర్సులో ఐ డెల్ట్ విత్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్లస్ లక్ష్మీకాంత్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్లస్ లక్ష్మీకాంత్ ప్లస్ సమ్ అదర్ UPSC బుక్స్ ఇంకొన్ని ఉన్నాయి. కొన్ని అంటే ఈ రెండింటిలో లేనివి కొన్ని చోట్ల ఉంటాయి కదా ఫ్యాక్ట్స్. సో అలాంటివి కూడా ఈ కోర్సులో ఇంక్లూడ్ చేశాను. ఎలా ఉంటుందంటే లిటరలీ ఐ స్టార్టెడ్ విత్ ఆర్టికల్ 1. అలాగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆర్టికల్ చెప్పుకుంటూ వెళ్ళాను. అందుకనే మీకు ఇది 15 minutes, 9 minutes, 20 minutes. ఆర్టికల్ 1, 2, 3, 4. తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ కంటెంట్, ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్, టైమ్ లైన్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఆ తర్వాత నేను ప్రతి టాపిక్లో కూడా ఐ ప్లేస్డ్ PYQs పెట్టాను, ప్రాక్టీస్ క్వశ్చన్లు పెట్టాను. ఇఫ్ యూ గో టు ఫండమెంటల్ రైట్స్, ఐ స్టార్టెడ్ విత్ ఆర్టికల్ 12. అక్కడ నుంచి దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ టెక్స్ట్ బుక్, దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. ఇంకా అక్కడ నుంచి ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, 13 ఆర్టికల్ చూసారా, 37 minutes ఉంది. 14కి వచ్చేసరికి 47 minutes. అఫ్కోర్స్ కొంచెం స్లోగా నెమ్మదిగా చెప్తాను. ఇంకా ఆర్టికల్ 16కి వచ్చేసరికి గంట చెప్పా. సో అలాగా మీకు ఎవ్రీ ఆర్టికల్ చెప్పుకుంటే ఇలా ఎవ్రీ ఆర్టికల్. అలాగే చివరిలో దేర్ వర్ నంబర్ ఆఫ్ PYQs, APPSC PYQ గ్రూప్ 2, అలాగే జనరల్ స్టడీస్లో PYQs అండ్ అదర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరిగింది.
అలాగే ప్రతి ఆర్టికల్ దగ్గర కూడా మీకు మళ్ళీ పీవైక్యూస్ ఉంటాయి, ఆ ఆర్టికల్ రిలేటెడ్ పీవైక్యూస్. సో దిస్ ఈజ్ ఏ మ్యాసివ్ వర్క్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ. యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ మై ఇండియన్ పాలిటీ కాన్సెప్చువల్గా. అండ్ ఐ విల్ బీ అప్లోడింగ్ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ విజన్ ఐఏఎస్. ఇంకా స్టార్ట్ చేయలేదు. సో లిటరల్గా 393 ఆర్టికల్, 394 మొన్న వచ్చింది కదా క్వశ్చన్ యూపీఎస్సీలో, అది కూడా పెట్టాను అనమాట. అవి కూడా ఉన్నాయి. ఓకే, 393, 394, 394లో అమెండ్మెంట్ కూడా జరిగింది. ఓకే, 395. సో ఐ స్టాప్ హియర్. దెన్ ఐ డిస్కస్డ్ అబౌట్ ద షెడ్యూల్స్ మీద కూడా మన క్వశ్చన్ వచ్చింది. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వే దాట్ ఇప్పుడు సపోజ్ మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ తీసుకుందాం, ద మోస్ట్ టఫెస్ట్ టాపిక్ ఇన్ పాలిటీ. ఇప్పుడు చూడండి ఆర్టికల్ 245తో స్టార్ట్ అవుతాయి మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్. అలా ఒక్కొక్క ఆర్టికల్ చెప్పుకుంటూ వెళ్తే అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంటే, అందులో ఉన్న కంటెంట్నే మనం లక్ష్మీకాంత్ రూపంలో చదువుకుంటాం. సో బోత్ ఆర్ సేమ్ బట్ నాట్ సేమ్. ఇక్కడ మనకి ఆర్టికల్ రూపంలో చదివితే ఏమవుతుందంటే యూ నీడ్ నాట్ బై హార్ట్ ద ఆర్టికల్స్. వన్స్ ఇఫ్ యూ లెర్న్ ద కంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్ యూ విల్ ఆటోమేటికల్లీ రిమెంబర్ ద నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్. ఇప్పుడు 280 ఫైనాన్స్ కమిషన్ అని మనం ఫైనాన్స్ కమిషన్ గురించి డీటెయిల్స్ బాగా చదువుతాం టెక్స్ట్ బుక్లో, వాటి యొక్క కంపోజిషన్ ఆఫ్ ద మెంబర్స్, లేకపోతే ఫైనాన్స్ కమిషన్స్ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, అవన్నీ చదువుతాం కాబట్టి ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ న్యాచురల్గా గుర్తుంటుంది. ఇప్పుడు మొన్న 282 మీద 283 మీద అడిగినట్టున్నాడు మన గ్రూప్ 2లో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. 282, 283 ప్రకారం మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ కమిషన్ కాకుండా డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్స్కి డబ్బులు ఇవ్వచ్చు. యూ ఆల్ నో దట్ కంటెంట్ లైస్ ఇన్ దిస్ 282 అండ్ 283. సో అట్లాగా మీకు 293 వరకు ఆర్టికల్స్ సెంట్రల్ స్టేట్ ఫైనాన్స్ రిలేషన్స్ అనమాట. సో ఇక్కడే మనకి యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. అట్లాగా మీకు ఎవ్రీ ఆర్టికల్ అలా చూసుకుంటే మీకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 352, 360 ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇవి కాదు అందరూ చేసేవి ఇవన్నీ. ఐ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో. అఫీషియల్ లాంగ్వేజ్ మీద 343 to 351 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఐ ఎక్స్ప్లెయిన్. సో దీనివల్ల ఏంటంటే మీరు యూ నీడ్ నాట్ రిమెంబర్ ద ఆర్టికల్స్ పర్టికులర్లీ, యూ విల్ న్యాచురల్లీ రిమెంబర్ ద ఆర్టికల్స్. ఆ తర్వాత ఫైనల్గా హ్యావ్ డెల్ట్ విత్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, మన 1773 రెగ్యులేషన్ యాక్ట్ దగ్గర నుంచి ఇంకా 1947 మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ 1, 2, 3. ఆ తర్వాత హ్యావ్ డెల్ట్ విత్ సైలియంట్ ఫీచర్స్, ప్రియాంబుల్. ఇంకా ప్రియాంబుల్ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బోల్డ్ అని ఉంటాయి మనకి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక హ్యూజ్ అనమాట. ప్రియాంబుల్ మీదే నేను చేత్తో ఒక 180 క్వశ్చన్స్ రాసా. జిఎస్పీ వైక్యూలు అన్ని కలెక్ట్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ ఏపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 200 క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి ఓన్లీ ప్రియాంబుల్ మీద. అవే 2 వీడియోలు. సో అలాగా మీకు ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ ఆర్టికల్స్, కంటెంట్ యాజ్ వెల్ యాజ్ పీవైక్యూస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్. సో మీకు ఇది ఒక నెల చదివితే మీరు యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ పాలిటీ. దిస్ ఈజ్ రియల్ గ్రూప్ 2 పాలిటీ. అండ్ దిస్ ఈజ్ రియల్ AP history. If you are planning to come to APPSC Group 2, if you don't deal with these 2 subjects initially, before, ఈ 2 నెలలు క్రూషియల్. ఈ 2 సబ్జెక్టులు ఈ 2 నెలలు మీకు క్రూషియల్. మిగతావన్నీ మీరు కంఫర్టబుల్లే. మీరు మళ్ళీ ఇండియన్ ఎకానమీ చదివితే యూ కెన్ రికాల్ ఇట్, SNT ఎన్వైరన్మెంట్ యూ కెన్ రికాల్ దెమ్, ఇండియన్ హిస్టరీ యూ కెన్ రికాల్, జాగ్రఫీ యూ కెన్ రికాల్, సొసైటీ యూ కెన్ రికాల్, ఇవన్నీ ఓకే ఫైన్. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 2 సబ్జెక్టులు. ఐ హ్యావ్ ప్రొవైడెడ్, దిస్ ఇస్ మై టెలిగ్రామ్ గ్రూప్. యూ కెన్ జాయిన్ దిస్ టెలిగ్రామ్ గ్రూప్ ఇన్ ద డిస్క్రిప్షన్ లింక్. అలాగే యాప్ లింక్ కూడా ఉంటుంది. సో యూ స్టార్ట్ విత్ దీస్ 2 సబ్జెక్ట్స్ ఫర్ గ్రూప్ 2 ఇమీడియట్లీ. మీరు కానీ ఇప్పుడు కానీ జూన్ మంత్లో కానీ డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద రేస్. ఇఫ్ యూ మిస్ దిస్ జూన్ మంత్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. ఎందుకంటే ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, గ్రూప్ 2 పర్టికులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ, స్పెసిఫిక్గా గ్రూప్ 2 మీద కూర్చున్న వాళ్ళు, ప్రీవియస్ ఇయర్ రాసి 180+ ఉన్న వాళ్ళు అందరూ కూడా అహోరాత్రులు ఆల్రెడీ ఈ పర్టికులర్ గ్రూప్ 2 మీద కూర్చున్న వాళ్ళే. సో మీరు కనుక ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్ కమింగ్ ఇన్ టు గ్రూప్ 2, దిస్ ఈస్ ద హై టైమ్. This is the month you have to take a decision and test your chances. So you have to take a decision in June month immediately whether you are preparing again for UPSC or you are coming and writing group 2 first of all as a plan B. ముందు ప్లాన్ బి లాగా చేసుకుని తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుని ఇటు వస్తారా, లేదా యూ ఆర్ నాట్ ఎ కిడ్, యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఓకే, సో నేనైతే మాత్రం ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్ ఆఫ్ కమింగ్ ఇన్ టు గ్రూప్ 2 దిస్ ఇయర్ 2026 గ్రూప్ 2, ఎందుకంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, ఫిబ్రవరి కల్లా అయిపోతుంది, డన్, క్లోజ్. అందుకని ఈ 2 నెలల్లో మీరు ఈ 2 సబ్జెక్టులు కవర్ చేస్తేనే దెన్ యూ విల్ గో ఫర్ రివిజన్స్. నా పాయింట్ అది. మీరు ఫిబ్రవరిలో ఇప్పుడు మీరు ఒకసారి చదివితే మొత్తం అంతా, దెన్ యూ విల్ స్టార్ట్ రివైజింగ్ ఆఫ్టర్ అది ప్రిలిమినరీ. మీరు ఎలాగో క్వాలిఫై అయిపోతారు, ఎందుకంటే ఇది వెరీ ఈజీ కేక్ వాక్. ఇక్కడ కేక్ వాక్ అంట, ఐ డోంట్ డినై దట్. ఇక్కడ మాత్రం రాక్ వాక్, గుర్తుపెట్టుకోండి, రాక్ వాకే. డోంట్ థింక్ దట్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఈజీ ఫర్ యూ అండ్ డోంట్ థింక్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ ఆల్సో ఈజీ ఫర్ యూ, బికాస్ యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్, యూ విల్ బి ఆస్క్డ్ ఆన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇంకా ఏపీ ఎకానమీ ఈజ్ ఎంటైర్లీ న్యూ ఫర్ యూ. ఆ విధంగా ముందు పెద్ద సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటే రివైజ్ చేయడానికి ప్రిలిమినరీ తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. సో సమ్హౌ ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఈ ప్లాన్ ఒకసారి మీరు స్టడీ చేసి మీకు ఇక్కడ ఎలా ఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. సో దిస్ ఈజ్ ద థింగ్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్. అంటే మొన్న యూపీఎస్సీ పేపర్ చూసిన తర్వాత ఈ వీడియో చేయాలని అనిపించింది. అదర్వైజ్ ఐ డోంట్ బాదర్ అబౌట్ జనరల్గా, అంటే ఎవరు స్టూడెంట్ ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ ఇండివిజువల్ లైఫ్. దానికి మనం ఎవ్రీబడి టేక్స్ ద డెసిషన్స్ ఇండివిజువల్లీ, అందులో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం లేదు.
బట్ మొన్న యూపీఎస్సీ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఎటు వెళ్ళిపోతున్నాడు ఇటు యూపీఎస్సీ ఎక్కడెక్కడ క్వశ్చన్లు ఐ వాజ్ సమ్హౌట్ చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత. అంటే అలా ఇస్తే ఇంకా ఎక్కడ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఏం చదవాలి, ఎలా చదవాలో, వెర్ ఇస్ ద డైరెక్షన్, వాట్ యూ హ్యావ్ టు రీడ్ అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఆ క్వశ్చన్ పేపర్ నాకైతే అనిపించింది. బట్ సరే, హోగా దాన్ని ఇప్పుడు ఎవరేం మార్చలేరు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు. ఇట్స్ అ కంపారిటివ్ కాంపిటీషన్ కాబట్టి ఎవ్రీవేర్ దోస్ హు గాట్ సమ్ హై మార్క్స్ అవుట్ ఆఫ్ లక్ ఆర్ అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కాంట్ డిసైడ్, వీ కాంట్ అనలైజ్ దట్. ఓకే, సో అందుకని ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు రైట్ గ్రూప్ 2 దిస్ ఇయర్, you please consider this plan and take my courses immediately for AP History and Indian Polity, complete them, then you are on your own. ఇంకా అక్కడి నుంచి మీరు మీ సబ్జెక్ట్స్ మీకే ఉన్నాయి కాబట్టి నేను మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ద రియల్ కోర్ AP History and Indian Polity ఫర్ యూ. ఇప్పటికిప్పుడు మీరు అన్ని ఎత్తుకుంటా ఉంటే టైం మునికాలంగా అయిపోద్ది. సో దాని బదులు టేక్ ఏ వైస్ డెసిషన్, సెలెక్ట్ వన్ సోర్స్, దట్ ఈస్ మీ. అంటే సంథింగ్ లైక్ అగైన్ ఐ టెల్ యూ, ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ లేకుండా ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ వన్ డెస్టినేషన్ టు అనదర్ డెస్టినేషన్, యూ విల్ బీ సర్చింగ్ ద రోడ్స్ వితౌట్ ఏ నాలెడ్జ్, వేర్ టు గో, హౌ టు గో. అందరు నలుగురు అడుగుతూ ఉంటారు ఎక్కడైనా ఊళ్ళో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడికి వెళ్ళాలి, డెస్టినేషన్ ఇది. మీ గూగుల్ మ్యాప్ లేదనుకోండి, యూ విల్ ఆస్క్ ఎవ్రీవేర్. ఇక్కడ అడుగుతారు, అడిగి వెళ్ళమంటాడు, మళ్ళీ అడిగి వెళ్ళమంటాడు, మళ్ళీ ఇటు రమ్మంటాడు, ఇక్కడ అడుగుతారు, మళ్ళీ ఇక్కడ అడుగుతారు, ఇక్కడ అడుగుతారు, ఇక్కడ అడుగుతారు, ఇలా వెళ్తూ ఉంటారు. అలా అడిగి వెళ్తారు ఈ జర్నీలో. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ రాయాలంటే యూ విల్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ కన్సల్ట్ యువర్ యూట్యూబ్ వాట్ ఎవర్. సో ఇలా వెళ్తారు. బట్ అదే గూగుల్ మ్యాప్ ఉందనుకోండి, పెట్టుకుంటారు, అది ఎటు చూపిస్తే అటు జమ్మ వెళ్ళిపోతారు. ఐఎమ్ యువర్ గూగుల్ మ్యాప్. ఓకే, కన్సిడర్ మీ యాజ్ గూగుల్ మ్యాప్ ఫర్ AP History అండ్ ఇండియన్ పాలిటీ. మిగతా సబ్జెక్ట్స్ యూ ఆర్ యువర్ గూగుల్ మ్యాప్, యూ నో వాట్ టు రీడ్. బట్ ఈ రెండు సబ్జెక్ట్స్కి గ్రూప్ 2 ర్యాంకర్ 44. ఓకే, ఆల్ ది బెస్ట్.